దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో బైబిల్లో నుండి అపోస్తలుడు ప్రభు శిష్యుడైనటువంటి పౌలు గారు సంఘానికి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. దేవుడు సంఘమును కడుచున్న సమయంలో ఆయన ఉపదేశమును సంఘానికి తన అపోస్తలుల ద్వారా ఇచ్చాడు. ఉపదేశము సంఘమునకు ఎంత ప్రాముఖ్యమో బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చూసినట్టయితే అనేకులు ఉపదేశాన్ని పక్కకు త్రోసివేసి సంఘములను ఆరాధనలు కొనసాగిస్తున్నారు. ఉపదేశం అనేది సంఘానికి చాలా అత్యవసరత. ఉపదేశము లేని సంఘమైన, ఉపదేశము లేని విశ్వాస జీవితమైన అది ప్రభువుకు ఇష్టానుసారంగా కొనసాగించబడదు. ఈ ఉపదేశము 10 మార్లు దేవుడు ఇవ్వలేడు, కానీ సంఘానికి ఒక్కసారి ఇచ్చాడు. అంటే దేవుడు తెలియపరుస్తున్న ప్రతిదీ కూడా ఆయన ప్రణాళికల నుంచి వచ్చినదే, ఆయన సంకల్పంలో పుట్టినదే. ఎందుకంటే దేవుడు ఏది నిర్ణయించి పెడుతున్నాడో, ఏది తన ఉద్దేశాన్ని, ఏ ఆలోచననైతే ఆయన స్థిరపరుస్తున్నాడో అది యథార్థమైంది. ఆ ఉపదేశము, ఆ క్రమం అనేది ఆది సంఘంలో అపోస్తలులకు అప్పగించాడు. ఈ ఉపదేశమును అపోస్తలులకు అప్పగించినప్పుడు వారి సేవా జీవితంలో అంతం వరకు కూడా ఉపదేశాన్ని కాపాడుకొని వారి సేవా జీవితాన్ని, పరిచయను కొనసాగించారు. ఈరోజు ఉపదేశం లేని సంఘములు ఎన్నో ఉన్నాయి. ఉపదేశము లేదు అంటే ఆ సంఘానికి ఒక విశ్వాస జీవితమే కావచ్చు, సంఘమే కావచ్చు, దానికి పునాది లేదని అర్థం. హల్లెలూయా. అపోస్తలుల ఉపదేశం అనేది సంఘానికి బలమైన పునాది. ఆ సంఘము ఉపదేశం మీదనే కట్టబడుతున్నది, ఉపదేశం మీదనే నిలబడుతున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశము లేకపోతే సంఘము లేదు, ఉపదేశము లేకపోతే విశ్వాస జీవితము కూడా లేదు. అంటే ఉపదేశం ద్వారానే సంఘము కట్టబడుతున్నది, ఉపదేశం ద్వారానే ఒక విశ్వాస జీవితం కూడా కట్టబడుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం లేకపోతే ఆ వ్యక్తి జీవితం కానీ, ప్రభు పేరిట నడిపించబడుతున్న సంఘము, పరిచర్య కానీ దానికి దేవుని సన్నిధిలో విలువ లేదు. ఉపదేశం ఎలాంటిదో ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నా. ఒక మానవ దేహం, మానవ శరీరం, ఎముకలు ఉంటేనే ఆ శరీరానికి ఒక రూపం ఉంటుంది. ఎముకలు కనుక లేకపోతే ఆ శరీరంలో తల ఎక్కడుందో, చేతులు ఎక్కడున్నవో, భుజములు ఎక్కడున్నవో, నడుము ఎక్కడుందో, కాళ్ళు ఎక్కడున్నవో ఏర్పడవు. ఎందుకంటే ఉపదేశం మూలముగా సంఘానికి ఒక రూపం వస్తుంది. ఉపదేశం లేకపోతే సంఘానికి రూపము లేదు. మానవ దేహానికి ఎముకలు ఎలాగైతే లేకపోతే దానికి రూపం ఉండదో, ఆ మాంసము, ఆ శరీరం అంతా కలిసి ఒక ముద్దలాగా ఉంటుంది. ఎముక లేకపోతే ఎలా ఉంటుంది? శరీరం ఒక ముద్దలాగా ఉంటుంది. దాంట్లో కాళ్ళు కనబడవు, చేతులు కనబడవు, ముఖం కనబడదు, ముక్కు కనబడదు, తల కనబడదు, కాళ్ళు కూడా కనబడవు. అంటే ఏ అవయములు ఎక్కడెక్కడున్నావో కనబడవు. హల్లెలూయా. ఎందుకు? ఎముకలు లేవు గనక. ఒకవేళ ఎముకలు ఉంటే గనక ప్రతి అవయవం కూడా స్పష్టంగా కనబడుతుంది, ఒక రూపం ఏర్పడుతుంది. అందుకే దేవుడు సంఘానికి ఒక రూపము కావాలంటే, సంఘము ఆయన స్వరూపంలో ఎదగాలంటే దానికి ఒక రూపము రావడానికి, అది ఒక సౌందర్యంగా కనబడడానికి దేవుడు ఉపదేశం ఇచ్చాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉపదేశం లేని ప్రతి చోట కావచ్చు, ప్రతి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తికి క్రీస్తు రూపం, క్రీస్తు స్వరూపము కనబడదు. ఎందుకంటే ఉపదేశం అంత విలువైందని మనం గుర్తించాలి. అనేక సంఘాలు చాలా పెద్దగా కనబడతాయి, అందంగా కనబడతాయి, ఎంతో వేల మంది నింపబడతారు. కానీ అక్కడ లేనిది ఏంటంటే ఉపదేశం లేదు. హల్లెలూయా. ఈ ఉపదేశంలో ముఖ్యమైనది ఏంటంటే ప్రత్యేకత. హల్లెలూయా. ఈ ఉపదేశంలో ముఖ్యమైనది ఏంది? ప్రత్యేకత. ప్రత్యేకత అంటే లోకం నుండి, పాపం నుండి, అపవిత్రత నుండి, లోక సంబంధమైన సమస్త ఆచారముల సిద్ధాంతం నుండి, దాని పద్ధతి నుంచి వేరవ్వడం అనేది ప్రత్యేకత అంటారు. అందుకే అపోస్తలుడైన పేతురు గారు మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన 120 మందిలో నుండి లేచి ఆయన ప్రసంగం చేశాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడే ఏమన్నాడంటే, మీరు మూర్ఖ తరానికి వేరే రక్షణ పొందండి అన్నాడు. హల్లెలూయా. అంటే మూర్ఖతరంగా నువ్వు వేరైన తర్వాత నువ్వు రక్షించబడతావు. అప్పుడు వరకు సంపూర్ణమైన రక్షణ కలగదు. అంటే ప్రత్యేకత సంఘానికి అంత భద్రత కల్పిస్తుంది. చూడండి, ఎవరైనా ఒక ఇల్లు కడుతున్నారంటే, ఒక బిల్డింగ్ ప్లాన్ ఇచ్చారంటే వారు ముందు ఏం చేస్తారు? చుట్టూ ప్రహారీ నిర్మిస్తారు. అవునా కదమ్మా? హల్లెలూయా. అంటే ప్రహారీ చుట్టూ నిర్మించిన తర్వాత పని ప్రారంభిస్తారు దాంట్లో. అంటే ఇది మా హద్దు, ఇంతవరకు మా స్థలం ఉంది, ఇది దాటితే మా స్థలం లేదంటారు. అంటే ప్రతి విషయానికి కూడా ఒక క్రమం ఉంటుంది ఈ లోకంలో. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్థలానికి కూడా అక్షరార్థంగా దానికి ఒక పద్ధతి, క్రమము అనేది ఈ లోకంలో ఉంటుంది. కానీ దేవుడి సంఘం అంటే ఇది దేవుడి ఇల్లు. హల్లెలూయా. అందులో దేవుడి నివాసం చేస్తాడు. మీ దేహము దేవునికి ఆలయం ఉన్నదని మీరు ఎరగారా? హల్లెలూయా. అంటే మన జీవితం అనేది దేవుడికి ఒక ఆలయం. సంఘం అనేది కూడా దేవుడు నివాసం చేసే స్థలం. అది కూడా దేవుడికి మందిరమే. ఒక వ్యక్తి మందిరము, ఆ వ్యక్తితో కలిసి ఒక 100 మంది ఉన్నా, ఒక 10 మంది ఉన్నా, వారందరూ కలిసి కూడా ఏమవుతున్నారు? మందిరం అవుతున్నారు, దేవాలయం అవుతున్నారు. అంటే దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివాసము చేయను అని చెప్పాడు. మరి ఎక్కడైనా నివాసం చేసేది అది మనలోనే. హల్లెలూయా. అంటే ఎవరు పడితే వారిలో నివాసం చేయడైనా, ఎక్కడ ఉపదేశ ప్రకారంగా ఈ జీవితం కట్టబడుతుందో, ఎక్కడ ఉపదేశ ప్రకారంగా సంఘము పునాది వేయబడి కట్టబడుతుందో ఆ సంఘములోనే ఆ వ్యక్తులను ఉంటాడు, కానీ ఇంకొక స్థలంలో ఉండలేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు, నా సంఘము నేను కడతాను. హల్లెలూయా. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు అన్నాడు. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు ఆయన. ఏ బండ? క్రీస్తులోనే కడతాడంట, ఆయనలోనే కడతాడంట, ఆయన మీదనే కడతాడంట. ఆయన ఎవరు కడతాడు? ఆయనే కడతాడంట. హల్లెలూయా. సంఘము మనుషులు కట్టేది కాదు. సంఘము ఏదో నాయకుడు కట్టేది కాదు, డబ్బుతో కట్టేది కాదు. సంస్థ కూడా మనుషులు కడుతున్నారు, కానీ సంఘము మనుషులు కట్టేది కాదు, డాలర్తో కట్టేది కాదు, రూపాయితో కట్టేది కాదు. ఇది ఎలా కట్టబడుతుంది? దేవుని ఆత్మ ద్వారా కట్టబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘమునకు పునాది క్రీస్తు యేసు అనే మూలరాయి. ఆ మూలరాయి మీద ఒక్కొక్క రాయి మనమందరం కూడా కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం మొదటి వాక్యం మనం చదువుకున్నాం. తిమోతి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో మళ్ళొకసారి చదువుకుందాం. ఆ 5వ అధ్యాయమును మనం చక్కగా ధ్యానిద్దాం. స్పష్టంగా గ్రహించండి వాక్యమును. చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపదేశంలో ఉన్నవి ఏంటి? నేను చాలా మందిని అడిగాను. ఈ ఉపదేశం విషయం నాకు దేవుడు సేవకు ద్వారా బయలుపరిచిన తర్వాత
కొందరు సేవ చేసేవారు కూడా అడిగితే వారు సమాధానం చెప్పలేకపోయారు. ఏంటి ఉపదేశం అంటున్నారు, ఏంటి ఉపదేశం అన్నారు. ఏంటి ఉపదేశం ఏంటా? నువ్వు సేవ చేస్తున్నావు కదా, హల్లెలూయా. నువ్వు సంఘం నడిపించే ఉపదేశం తెలియకపోవడం ఏంటి నీకు అని నేను ఆశ్చర్యపోయా. అంటే ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఉపదేశం అంటే తెలియని వారు. నికోదేముతో ప్రభు చెప్పాడు, నికోదేమో నూతన జన్మ అంటే నువ్వు ఎరగవా? హల్లెలూయా. ఒకడు మరలా జన్మిస్తున్న తప్ప పరలోకరాజ్యం వెళ్ళడని చెప్పినప్పుడు నికోదేము సందేహించాడు. బోధకుడా, రెండోసారి మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి నేను జన్మించవలసి వస్తుందా? అదే నా రెండో జన్మ అంటే అని ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఒక ప్రశ్న వేశాడు, కోపడ్డాడు జర. ఎందుకంటే యేసుప్రభు దగ్గర కోపం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఊరుకోడు. మరి ఆయన అన్నాడు, నువ్వు ఇశ్రాయేలులకు నువ్వు బోధకుడువై ఉండి కూడా నూతన జన్మ ఏందో నీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు బోధకులై ఉండి కూడా ఉపదేశం అంటే ఏంటో తెలియదు. ఆ రోజు నికోదేముతో ప్రభు మాట్లాడే రీతిగా, హల్లెలూయా, ఆయన నూతన జన్మ తెలియదంట. అంటే శరీరంతో పుట్టింది శరీరం, ఆత్మూలం పుట్టింది ఆత్మ. శరీరంతో మన తల్లలో పుడుతున్నాం, ఆత్మ దేవుడు వాక్యం ద్వారా పుట్టాలి. హల్లెలూయా, అది రెండవ జన్మ. ఆ సంగతి నికోదేముకు తెలియదంట. మళ్ళీ ఎవరైనా ఇశ్రాయేలులకు బోధకుడు అంట. ఈరోజు చాలామంది బోధకుడికి ఉపదేశం తెలియదు, బోధకుడికి ప్రత్యేకత తెలియదు, బోధకుడికి సంఘం యొక్క పద్ధతి ఏంటో, దాని పునాది ఏంటో, అది ఎక్కడ కట్టబడాలనో, ఎక్కడ నివాసం చేయాలనో, దానికి ఉన్నంత విలువ ఉందో, ఎప్పుడు దేవుడు అందులోకి వస్తాడో ఈ సంగతి కూడా సేవకుడికి తెలియదు ఈరోజు. హల్లెలూయా. అలాంటి దేవుని సంకల్పములో ఉపదేశానుసారంగా కట్టబడుతున్న సంఘం అంటే ఏంటో అది ఇక్కడ ఆర్మూరు ప్రాంతంలో అది నిలబెట్టాలనే దేవునికి సంకల్పం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అనేక సంఘాలు లేవని రాలేదండి, ఉపదేశం కలిగిన సంఘము కావాలని రావడం జరిగింది. దేవుడు తీసుకొచ్చాడు. ఈ ఉపదేశం నువ్వు నిలకడ ఉంటే నువ్వు దేవుడికి మహిమకరంగా జీవించగలుగుతావు. ఈ ఉపదేశం లేకపోతే నీ ద్వారా దేవుడికి మహిమ కలగదు. నీవెవరైనా కావచ్చు, హల్లెలూయా. నువ్వు కొత్త వ్యక్తివా, నువ్వు పాత వ్యక్తి, నాకు అనవసరం. ఉపదేశంలో ఏముందంట? ఉపదేశంలో ఏముంది? ఫస్ట్ ఏంటి? పవిత్ర హృదయం కావాలంట. ఉపదేశం చెప్తుంది. ఉపదేశం సారం అన్నాడు. ఏమన్నాడు పౌలు గారు? ఉపదేశ సారం అన్నాడు. సారం అంటే ఏంటి? దాంట్లో ఉన్నటువంటి అసలైన విషయం. పండు ఉంది, అందులో సారం లేదనుకో, ఏం విలువ ఉంది దానికి? హల్లెలూయా. దానికి విలువ లేదు. మనిషి ఉన్నాడు, ఆ వ్యక్తికి జ్ఞానం లేదు, ఏం ప్రయోజనం? అంటే ఉపదేశం ఉంటే ఉపదేశంలో ఏముండాలంట? ఉపదేశం వింటున్న వ్యక్తులు ఏముండాలి? ఉపదేశ ప్రకారం కట్టబడుతున్న సంఘంలో ఏముండాలి? ఫస్ట్ పవిత్ర హృదయం ఉండాలంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఇతడు పరిశుద్ధుడై ఉండాలి, ఇతడు జీవితం పవిత్రంగా ఉండాలి, బయట ఉన్న అపవిత్రతకు దూరం ఉండాలి, లోపల ఉన్న పాప స్వభావానికి దూరం ఉండాలి, నీ ఇచ్చలు నీ కోరికలకు దూరం ఉండాలి, బయట ఉన్న అపవిత్రతకు దూరం ఉండాలి. బయట ఉన్న అపవిత్రతకు దూరం ఉండాలని సంఘాన్ని దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొచ్చి అరణ్యంలో, పరిశుద్ధమైన స్థలంలో అరణ్యంలో హోరేబు కొండ మీద సంఘాన్ని, కొండ దగ్గర సంఘాన్ని కట్టాడు. అదే హోరేబు కొండ మీద దేవుడు మండుచున్న పొదలో నుండి దర్శనమిచ్చాడు మోషకు. అదే స్థలం నువ్వు తీసుకొని రావాలన్నాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు వారిని అదే కొండ దగ్గరికి. అక్కడనే అరణ్యములో ఉన్న సంఘములో దేవుడు నివాసం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉపదేశం ఇచ్చాడు. ఐగుప్తులో తన ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ సంఘం కట్టమని చెప్పలేడు దేవుడు. ఐగుప్తులు నివాసం చేస్తున్నప్పుడు నేను మోషేని పంపిస్తా, అక్కడనే ప్రార్థన ఏర్పాటు చేసుకోండి, అక్కడనే కట్టండి అని చెప్పలేదు దేవుడు. మోషే అధికారము నుండి, ఐగుప్తు యొక్క ఫరో అధికారం నుండి మీరు బయట అతని చేతి నుంచి కింద నుంచి బయటికి పూర్తి రావాలి. ఎక్కడ రావాలి? అరణ్యములోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, ఆ అరణ్య సంఘమందు జీవవాక్యములు ఇచ్చిన దేవుడు.
ప్రైజ్ ది లార్డ్. అరణ్యములో సంఘం ఉంది, ఆ అరణ్యంలో ఉపదేశం ఉంది, ఆ ఉపదేశం గల సంఘములో దేవుడు నివాసం చేయడానికి వస్తున్నాడు. కానీ లోక ఆచారంతో, పద్ధతితో, లోకంతో, రాజకీయంతో పొత్తుగూడే సంఘములో దేవుడు నివాసం చెయ్యడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఎందుకంటే ఉపదేశం ఉంది కనుక అక్కడ ఏది ఉండదు. లోక సంబంధమైనది, ఆచార సంబంధమైనది, అపవిత్రమైన సంబంధమైనది, రాజకీయ సంబంధమైన, కుల సంబంధమైనది, మత సంబంధమైనది సంఘములో ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ ఉపదేశం ఉంది కనుక. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశం వేరు చేస్తున్నది ఒక వ్యక్తిని. ఉపదేశము దేవునితో సంబంధం పెట్టుకున్నట్టు చేస్తుంది. ఉపదేశం నువ్వు ఎక్కడ బ్రతకాలనో అక్కడ బ్రతికింపజేస్తున్నది. నువ్వెవరి మాట వినాలనో అక్కడ వినిపిస్తుంది. దాని కొరకు ఒక వ్యక్తిని పెట్టిండి అక్షరార్థంగా దేవుడు. మోషేని నిలబెట్టాడు. మోషే ఎవరు? ఫరో రాజుకు లొంగే వ్యక్తి కాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తు యొక్క దురాశలకు లొంగేవాడు కాదు, ఐగుప్తు యొక్క పొగడ్తలకు లొంగేవాడు కాదు, ఐగుప్తు యొక్క పూలదండలు వేస్తే దానికి లొంగిపోయేవాడు కాదు. ఆయన ఫరో బహుమానాలకు లొంగిపోయేవాడు కాదు. ఈయన బిలాము కాదు మరంతకంటే. ప్రైజ్ ది లార్డ్. బిలాము ఏం చేశాడు? రాజు యొక్క బహుమానాలకు లొంగిపోయాడు. ఆయన ఇశ్రాయేలు ప్రవక్తనే. కానీ ఈయన కూడా ప్రవక్త మోసే అంటున్నాడు, నేను ఎప్పుడు నీకు లొంగలేను. ఫరో అన్నాడు, కొంచెం అధికారం నా అధికారం మీ మీద కొంచెం ఉండాలి. మీరు పూర్తిగా వెళ్ళొద్దు అరణ్యానికి, మొత్తం వెళ్ళిపోయి ఆరాధన చేయకూడదు. మీరు మీ స్త్రీలు ఇక్కడ ఉండండి, పురుషులు మాత్రం వెళ్ళి ఆరాధన చేయండి అన్నాడు. తర్వాత అన్నాడు, మీ పశుమందులు ఇక్కడ ఉంచండి, మీ పురుషులు మీ స్త్రీలు గడిచిపోయి ఆరాధన చేయండి. మోషే అన్నాడు, వినే ప్రసక్తి లేదన్నాడు. ఒక్క డెక్క కూడా మాది ఐగుప్తులో ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మేము, మా పిల్లలము, మా పశు సంపద, మా స్త్రీలు, మా పిల్లలందరం కలిసి, మా బంధువులు, మా పశువులన్నీ కూడా కలిసి మేము అరణ్యానికి 3 రోజుల ప్రయాణం చేసిన తర్వాత అక్కడ మా దేవుని ఆరాధించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఆరాధించాలో మాకు తెలియదు కనుక మా పశువులు కూడా మాతో నువ్వు రావాలి. మేము అసలు ఎవ్వరం కూడా ఉండం ఇక్కడ. వదులుతావా వదిలేవా? నువ్వు చెప్పి మాట వినడానికి మేము లేము. మా దేవుడు మాట చెప్పడానికి మా దేవుడు మాటకి వినడానికి ఉన్నాం మేము. మా దేవుడు మాట ఏంటి? మేమందరం కలిసి దేవుని ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. మా కుటుంబం అంతా కలిసి ఆరాధించాలి దేవుణ్ణి. ఏదో పెద్ద వ్యక్తి కాదు, ఏదో తండ్రి కాదు, ఏదో తల్లి కాదు, ఏదో పెద్ద మనుషులే కాదు. మా పిల్లలు కూడా దేవుని దగ్గర రావాలి, మా పెద్దవారు కూడా దేవుని దగ్గర రావాలి, మా పశు సంపద కూడా దేవుని దగ్గర రావాలి, మా ఆస్తిపాస్తులన్నీ కూడా దేవుని దగ్గర రావాలి, మా ధనవంతు కూడా దేవుని దగ్గర రావాలి. మేమంతా దేవుడికి చెందిపోవాలి. ఇంత ఖచ్చితమైన నిర్ణయంలో ఎవరున్నారు? మోషే నిర్ణయంలో ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఘోరంతా కూడా లొంగాడు వారికి. నేను వదిలిపెట్టినట్టయితే నువ్వు మొత్తం వెళ్ళిపోవాలంటే నేను వదిలిపెట్టను అన్నాడు. అలాంటి మోషే అన్నాడు, వదిలిపెట్టకు, మా దేవుడికి మేము ప్రార్థన చేస్తాం, నీ సంగతి దేవుడు తెలుసుకుంటాడు. అలా ఇది దేవుని సంకల్పం, నా సంకల్పం కాదు, నువ్వు నా ముందు మాట్లాడడానికి అని ఎంబడి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు ఫరో వదిలిపెడతలేడు. నెక్స్ట్ ఒక అద్భుతం చేయడం స్టార్ట్ చేశాడు. ఇట్లా 9 అద్భుతాలు చేసినా కఠినపరుచుకుంటూ పొమ్మంటుండు వద్దు అంటుండు, పొమ్మంటుండు వద్దు అంటున్నాడు. లాస్ట్ ఒక అద్భుతం చేయగానే ఆ వ్యక్తి చేశాడు, ఇక వెళ్ళండి, నాకు మొహం చూపించొద్దు అన్నాడు. ఏ అద్భుతం? రాజగృహం మొదలుకొని దాసుల గృహం వరకు ఆ ఇంటి నుండి ప్రథమ కుమారుడు చనిపోయాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు కొంచెం స్థలములో ఉన్నారు, వారింటిలో మరణముకు స్థలమే లేదు. ఐగుప్తు మొత్తంలో మరణము ఏలుబడి చేస్తుంది. ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. రాజభవనం మొదలుకొని దాసుల గృహం వరకు ఏమయ్యారు? అందరూ చనిపోయారు. ప్రథమ కుమారులు చనిపోయారంట, పెద్ద కుమారులు చనిపోయారంట. ఆ దెబ్బతో ఫరేమన్నాడు, మీరు మొత్తం వెళ్ళండిగా, మాకు ముఖం చూపించొద్దు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే సమస్తం బయటకు వచ్చేంత వరకు కూడా వదిలే వ్యక్తి కాడు మోసే. నిజమైన సేవకుడు ఇలాంటి వ్యక్తి నిజమైన సేవకుడు. ఏదో సర్దుబాటు చేసుకొని పర్లేదు కానీ, సరే జనం రారు కదా, గుంపెత్తి పోగదు కదా, ఏం కాదు, వాళ్ళని ఏమని చేయనిద్దాం, ఆచారాల పద్ధతులు అన్నీ చేయనిద్దాం, పోన్లే, అంత కష్టమైతే వద్దు అని మోసే చెప్పలేడు.
మోషే యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు పరలోక స్వర్గమందు మహాపర్వతం మీద, పరిశుద్ధమైన పర్వతం మీద నుంచి ఆయన దిగి వచ్చాడు భూలోకంలోనికి. మోషే కూడా హోరేబు కొండ మీద నుంచి దిగి వచ్చాడు ఐగుప్తులోనికి. ఆ యేసయ్య దిగి వచ్చి లోకం నుంచి ప్రజలు విడిపించడానికి వచ్చాడు. మోషే కూడా హోరేబు కొండ మీద నుంచి దిగి వచ్చి ఐగుప్తులో ప్రజలు అరణ్యానికి తీసుకురావడానికి వచ్చాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ లోకానికి వేరుగానే సంఘములో ఉండి నేను బాప్సం తీసుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను, నేను మారుమనసు పొందానంటే ఏ లెక్క తేలుతుంది అసలు? ఇక్కడ అది బాప్సమే కాదు కదా అసలు. హల్లెలూయా. వీడు సేవకుల లోకంలో తిరుగుతాడు, సేవకురాల లోకంలో తిరుగుతుంది, వారి పిల్లలంతా లోకంలో తిరుగుతుంటారు, లోకంతో కలిసిపోతారు. ఈ పాస్ వచ్చి బాప్సం ఇస్తే అతడు లోకం నుంచి విడిపించాడా? లోకం నుంచి బాప్సం ఇచ్చాడా? ఇతడే బయటికి రానుడు వారెట్లా బయటకు వచ్చారు? హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక సంఘటన చూశాను, నేను ప్రత్యేకత నాకు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నల్లలు ఉన్నాయి కానీ మా ఊర్లో నేను చిన్నప్పుడు బావులు ఉండేవి. మరి చిన్నగున్నప్పుడు బావికి నీళ్ళ కొరకు మా అమ్మ పొద్దున్నే అలకేసేసి, అది సంక్రాంతి పండుగ అనుకుంటా, అన్ని ముగ్గులు వేసేసి ఇక పని అంతా అయిపోయింది, తాగడానికి నీళ్ళు కావాలని మంచినీళ్ళ బావికి మా అమ్మ వెళ్తుంటే నేను లాస్ట్ ఉండి కనుక మా ఇంట్లో మా అమ్మను ఎప్పుడు దగ్గర ఉండేది, మా అమ్మ వెనక వెళ్ళాను. అన్ని వాకిళ్ళు దాటుతూ అందరి ఇళ్ళు దాటుతూ ఇది బావి లాస్ట్కి ఉందట ఊరు బయట. దాటుతూ ఒక ఆకిలి దగ్గరికి వచ్చాం, ఒక ఇంటి దగ్గరికి వచ్చాం. ఆ వాకిలి తెల్లగా ఉంది, సానుపు లేదు, పెద్ద ముగ్గు లేదు, అందులో ఏమో ఆర్భాటము లేదు, ఆ ఇంటి ముందు ఏమి లేదు. వాకిలి తెల్లగుంది, తెల్లగుంది, ఏ అలుకు లేదు. హల్లెలూయా. ఆ వాకిలి దాటిపోవాలి మన బావి దగ్గరికి. నేనప్పుడు 3వ క్లాసు 2వ క్లాసు ఉన్నా అనుకుంటా, నాకు కొంచెం అట్లా ఆలోచన గుర్తుంది. మా అమ్మని అడిగిన, ఏంటమ్మా అందరూ పండుగ చేసుకుంటున్నారు కదా, మేము కూడా పండుగ చేసుకునే వాళ్ళమే, జబర్దస్త్ చేసుకున్నాం. ఏది నా వీళ్ళేంటి వీళ్ళ ఆకలి ఇలా ఉంది అని అడిగిన మా అమ్మ. మా అమ్మ అన్నది, మా అమ్మ కంటే చాలా వయసులో పెద్దోడు కనుక ఆ పెద్ద మనిషి తను ఏ పండుగ చేయడు బిడ్డ, వాళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు అని అన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మేము పూజ చేయమండి, మేము పూజలు వేయమండి, మేము కొబ్బరి మట్టలు తీసుకురామండి, వాళ్ళకైతే వేసుకుంటాం అనే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. వీరి క్రైస్తవుడా? నువ్వు క్రైస్తవుడు అయితే పూర్తిగా దూరం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు, నీ విశ్వాసాన్ని దీవిస్తాడు. ఈ సగం క్రైస్తవుతో దేవుడికి సంతోషం అండి, నాకు అర్థం కాదు. అంటే ఉపదేశం నిన్ను ఫస్టే దూరం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఉపదేశం అనేది నిన్ను బయట లాక్కొని వస్తుంటుంది, అరణ్యంకి తీసుకొస్తుంది. అరణ్యం అక్కడ నిలబెట్టి అప్పుడు దేవుడి యొక్క సన్నిధి ఆ ఉపదేశం కలిగిన అరణ్య సంఘంలోకి దిగొచ్చేటట్టుగా నేను చేస్తుంది. అందుకే పౌలు గారు సంఘముల సేవ చేస్తున్న తిమోతి అనే యవనస్తుడికి పౌలు అంటున్నాడు, తిమోతి ఉపదేశ సారమేంటి తెలుసా, నువ్వు వారికి చెప్పాలి. ఎవరు చెప్పాలా? తిమోతి. సంఘానికి విశ్వాసులకు బోధించాలి. ఏమని? ఉపదేశ సారం అంటే ఏంటో నువ్వు ఎరగాలి. హల్లెలూయా. నువ్వు ఎరిగిన వాడై వారికి గ్రహింపు చేయాలి. మరి పౌలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఉపదేశ సారం అంతా? దేవుని సన్నిధిలో నుంచి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆయనకు ప్రత్యక్షత ఇచ్చాడు. సంఘం ఎలా ఉండాలనో, సంఘం ఎలా బ్రతకాలనో, సంఘం ఎంత పవిత్రంగా ఉండాలనో, సంఘం ఏ స్థలంలో ఉండాలనో, ఏ స్థలంలో ఉండకూడదు, ఇదంతా దర్శనం, సంఘ దర్శనం కలిగిన అపోస్తలులు, అందులో పౌలు గారు తిమోతి చెప్తున్నాడు. ఇంతకంటే మీద వచనాల్లో ఒక మాటను తెలుసా? అది చదువుదాం. ఆ మాటను బట్టి ఈ విషయం చెప్తున్నాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి.
నేను మాసిదోనియ అనే పట్టణానికి ఆ సంఘంలో అక్కడ ఉన్న సంఘంలో నేను వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధలు చేయవద్దని కల్పనా కథలు కారణం లేని వంశావళులు దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దు. నువ్వు కొందరికి నువ్వు ఆజ్ఞాపించాలి. నువ్వు ఏపీఎస్సీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు ఎంత శ్రమ పడ్డారో తెలుసా ఉపదేశం కొరకు. నేను చెప్తున్న బోధిన ఒక సహోదరుడు హల్లెలూయా ఉపదేశ ప్రకారంగా నిలవడం నాకు కష్టం అంటున్నాడు. ఏంటంట ఉపదేశ ప్రకారం నిలబడడం నీకు కష్టం అనిపిస్తే ఉపదేశం ఎవరిచ్చారు నీకు? దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడికి నువ్వు ఇష్టం కాని పరిస్థితి వస్తుంది. దానికి నేను బాధ్యుని కాదు. కడుపు మార్చుకునైనా ఈ లోకంలో ఒక కుటుంబము ఎలాగ జీవిస్తున్నారో అలాంటి అవసరతలు నేను తీర్చుకోకపోయినా ఉన్నదున్నట్టు ఉపదేశం చెప్తున్న కారణం బట్టి ఎవరు రావట్లేదు. దేవుని చిత్తంలో ఉన్నవారే వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో నా కడుపు నిండాలని, నా అవసరతలు, నా ఎంజాయ్ జీవితం కొనసాగాలని ఉపదేశం మారిస్తే 1000 మంది వచ్చే అవకాశం ఉంది. ఇది నేను చేయడానికి శాసించట్లేదు. ఇది శాసించిన వారు ఎంతోమంది వారు వెళ్ళిపోతున్నారు. అలాంటి వారి వెనకాల చాలామంది వస్తారు. కానీ ఉపదేశం ప్రేమించి ఒక తల్లిలాగా ఆదరించి వారి బాధల్లో కష్టంలో మీకు మేము తోడుగా ఉన్నాం, మీరు ఉపదేశం నిలబడండి. హల్లెలూయా. ఈ ఉపదేశంలో నిలబడ్డ వ్యక్తిని బంధువులు సహించరు, రక్త సంబంధులు సహించరు, సొంత కన్నవారు కూడా ప్రేమించరు. ఇలాంటి పరిస్థితుల్లో మేము అన్నీ అయి ఉంటాం. మేము ఇలాంటి మాటలు చెప్తున్నా హల్లెలూయా ఉపదేశం ఇవ్వడం మాకు కష్టం అవుతుంది. అంటే ఇక్కడ సైతాన్ ఎంతగా మనుషులను ఉపదేశంలో నిలబడకుండా ఎంత డైవర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. అలాంటి వారి గురించి నేను ఏదో కోపంతో ఉండవలసిన నాకు అవసరం లేదు. హల్లెలూయా. వాడిని ఏ విధము చేతన నిలబెట్టి ఉపదేశంలో క్రీస్తుకు ఇష్టానుసారంగా ప్రభుకు నచ్చే విధముగా వాళ్ళ బ్రతుకులు కొనసాగాలని ప్రకటిస్తున్నప్పుడు దాని గురించి ఏమైపోతున్నారు? అందుకే పౌలు అంటున్నాడు, నేను మాసిదోనియకి వెళ్ళుచుండగా నువ్వు ఎఫెసీ పట్టణంలో నిలబడాలని కోరుకుంటున్నా. ఆ ఎఫెసీ పట్టణంలో అది అన్యజనాంగంతో కూడిన పట్టణం. హల్లెలూయా. ఆ ఎఫెసీ పట్టణంలో నువ్వు నిలుచున్నప్పుడు అక్కడ వ్యర్థమైన బోధలు చేయొద్దని, బోధలు వినొద్దని, మితం లేని వంశావళులకి మీరు వెళ్ళొద్దని, కల్పన కథల వైపు మీరు వినొద్దని అక్కడ బిడ్డలకు నువ్వు ఆజ్ఞాపించడానికి కొరకే నేను ఎఫెసులో నేను నిలబెట్టినా. తిమోతి జాగ్రత్త. దేవుడు మనకు అప్పగించిన ఉపదేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏ కపటం లేకుండా మనం బోధించాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మన నమ్మకస్తులుగా ఇచ్చాడు దేవుడు. దీని మాత్రం దేవుని యొక్క నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నీవు పోగొట్టుకోవద్దు, నేను పోగొట్టుకోవద్దు అని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. భిన్నమైన బోధ అంటే అర్థమైంది, అసలైన బోధకు వ్యతిరేకమైన బోధలు. హల్లెలూయా. నిజమైన దేవుడిచ్చే ఉపదేశానికి వ్యతిరేకంగా చెప్పే బోధలు వారి స్వలాభం కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు, వారి పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు, మనుషులకు అనుకూలంగా ఉండడానికి కొరకు బోధను మార్చేవారు ఉన్నారు. అలాంటి బోధలు ఏంటో నువ్వు వాళ్ళకి వివరించాలి సంఘానికి. దేవుడి చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన సంఘానికి ఇవ్వబడిన బోధ ఏందో, ఆ ఉపదేశం ఏంటో
నువ్వు చెప్పాలని నేను ఎఫెసు పట్టణంలో వదిలిపెట్టి వచ్చాను. నువ్వు నీ బోధను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నీ బోధను వినేవారిని కూడా నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవడను వచ్చి ఉపదేశము లేదని, ఉపదేశము సరైంది, ఆ ఉపదేశం అంత అవసరం లేదని చెప్పుతారేమో. భిన్నమైన బోధలు వచ్చాయి అన్నాడు. ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితమే. హల్లెలూయా. అంటే 2000 కొంచెం ఒక 34 సంవత్సరాల క్రితము, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 60-70 సంవత్సరంలో వీళ్ళు బోధలు చేశారు అపోస్తలులు. ఆ కాలంలోనే అబద్ధ బోధ ఉందంట. అంత కష్టంగా ఎవరు నడుస్తారని చెప్పేవారు ఉంటారంట. అంత ఖచ్చితంగా ఎవరు ఉంటారని చెప్పేవాళ్ళు ఉంటారంట. ఎవరు? సంఘంలోనే కలవరపరిచేవారు. అలాంటి వాళ్ళు దృష్టి పెట్టుకో. వారు సంఘమును ఏం చేస్తున్నారు? కలవరపరిచేవారు ఉంటారు. భిన్నమైన బోధలు వస్తున్నాయి. వ్యర్థమైన ముచ్చట వైపు తిరగకూడదు. కారణం లేని వివాదాలు పెట్టుకోకూడదు. అందుకే నువ్వు ఉపదేశంలో నిలబడాలి అని ఉపదేశం గురించి స్పష్టంగా వివరిస్తున్నాడు. ఉపదేశంలో మొట్టమొదటిది ఏంటంటే పవిత్రత. హల్లెలూయా. అంటే పరిశుద్ధత. మన శరీరంలో పరిశుద్ధత, మన ప్రాణంలో పరిశుద్ధత, మన ఆత్మలో పరిశుద్ధత, 3 పరిశుద్ధంగా ఉండాలంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ శరీరం పవిత్రపరచుకోవాలి. ఏంటి శరీరంలో ఏముంది పవిత్రపరచుకోవడం? బురదనా? కాదు, విగ్రహారం సంబంధమైనటువంటి అపవిత్రత. మరి నా ప్రాణం, నా రక్తంలో, నా ఆత్మలో ఏముంది? దురాశలు, కోరికలు. నేను ఆయన ఇష్టం చేయాలి, నేను వీళ్ళు ఇష్టం చేయాలి, వీళ్ళకు లొంగిపోవాలి, వాళ్ళకు లొంగిపోవాలి. ఈ మనసంతా కూడా నీ ఆత్మను, నీ ప్రాణమును కలుషితం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా నువ్వు పవిత్రంగా ఉండాలి. ఉపదేశం నేర్పేది పవిత్రత. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని ఉపదేశం నిన్ను బోధిస్తుంది. నెక్స్ట్ ఏంటంట, నేను వీటి వివరించడానికి నాకు టైం లేదు. నెక్స్ట్ ఏంటి? రెండవది మంచి మనస్సాక్షి. నీకు మనస్సాక్షి ఉండాలి. హల్లెలూయా. కొందరు అంటారు కదా, ఏంట్రా నీకు మనస్సాక్షి ఉందా? ఉందా? నిజంగా నీకు మనస్సాక్షి ఉందా? ఒకసారి నువ్వు మనస్సాక్షి ఉన్నవాడు ఇట్లా మాట్లాడవు, నువ్వు ఇట్లా ప్రవర్తించి ఈ పని చేయవు నువ్వు అంటారు, అన్నారా? హల్లెలూయా. అంకుల్ గారు అర్థమవుతుందా? మనస్సాక్షులు ఏం చేస్తారు? మంచి మనస్సాక్షులు ఏం చేస్తారు? వారు మనస్సాక్షి విరోధంగా ప్రవర్తించరు. ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎక్కడ? దేవుని దగ్గర. దేవుని కొరకు యథార్థంగా జీవించే వారి దగ్గర కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి విడిపించాడు దేవుడు. ఈ మోసం చేసి ఒట్టి ఉన్నాడు అంతే. ఈయన చేశాడు అద్భుతం, దేవుడు చేశాడు కదా అనుకుంటే ఏమైతే పరిస్థితి? హల్లెలూయా. బాబు, మోషన్ లేకపోతే దేవుడు చేసేవాడు అద్భుతం. ఆయన కొరకు వ్యక్తి లేకపోతే దేవుడు అద్భుతం చేస్తాడా? ఎవరు రుజువు పెట్టుకొని చేస్తాడు? ఎవరు ముందు పెట్టుకొని చేస్తాడు? ఆయన దేవుడు మోషతో ఒక మాట్లాడు, నిన్ను ఫరో రాజుకు దేవుడిగా పంపిస్తున్నా. ఏమిందనట? దేవుడిగా పంపిస్తున్నా నిన్ను అక్కడికి. ఉట్టడు కాదు నిన్ను పంపించేది, ఉట్టి వ్యక్తిలా కాదు పంపించేది నిన్ను. నేను ఫరోకు దేవుడిగా నేను పంపిస్తున్నాను. నా ప్రజలకు విమోచకుడిగా పంపిస్తున్నా. మామూలు పేరు పెట్టలేడండి మోషకు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉపదేశం కలిగిన ప్రతి సేవకుడు ఉట్టడు కాదు, మామూలు వ్యక్తి కాదు. హల్లెలూయా. పౌలు అంటే నేను భయపడాలి. ఆయన దేవుడికి నమ్మకస్తుడు. తిమోతి తండ్రి కంటే ఎక్కువ ప్రేమించి భయపడి ఆయన చెప్పి ప్రతి మాట వింటున్నాడు తిమోతి. ఎవరి మాట? పౌలు గారి మాట. నా నమ్మకమైన కుమారుడు, నా తిమోతి, నా కుమారుడైన తిమోతి అంటాడు పౌలు గారు. నా కుమారుడా అంటాడు, నా కుమార్తె అంటాడు దేవుని బిడ్డలను. ఎందుకు? వారంతా నమ్మకంగా ఎందుకు తెలుసా? వారు ఫస్ట్ దేవుడికి నమ్మకస్తులు, సెకండ్ దేవుడి సేవకులు కూడా నమ్మకస్తులండి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నడుస్తున్న వాడిని గురిపెట్టి చూడు, వాడిని వెంబడించు. నడుస్తున్న వ్యక్తిని వెంబడించు, మనిషి వెంబడి. ఎవడైతే బోధించి నడవట్లేదో వాడిని వదిలిపెట్టు వాడిని. ఇంత ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, నువ్వు నన్ను పోలు నడుచుకో అంటున్నాడు.
నెక్స్ట్ అంటే నేను పోయిన తర్వాత ఇంకెవరు ఉండరు కదా, ఇంకెవడైనా దేవుని పోలి నడుచుకుంటే కనుక, దేవుని చిత్తానుసారం నడుచుకుంటే కనుక ఆ వ్యక్తిని గురిపెట్టి చూడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ? నీ విశ్వాసం అంతవరకు కొనసాగాలంటే నీ ముందు ఒక మనుషుడు ఉండాలి, ఖచ్చితంగా నడిచేవాడని. ఇది అర్థం. హల్లెలూయా. ధనాశపరుడు, డబ్బు కొరకు బ్రతికేవాడు, సుఖం కొరకు బ్రతికేవాడు, లోకల పేరు కొరకు బ్రతికేవాడు, రాజకీయ నాయకులు వెంబడి పట్టుకొని తిరిగేవాడు, ఎవరిని పట్టుకొని తిరగడం అవసరం నీకు లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని ఒక రోషం ఉంటే గనక, ఎవరు చూడమాట నీకు రోషం ఉంటే అంటాడు పౌలు గారు, నడుస్తున్న వాడిని గురిపెట్టి చూడు. ప్రైజ్ ద లార్డ్. నడవనోడు పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు, పెద్ద చర్చి కట్టచ్చు, వేస్ట్. అది ఇక్కడ ఉంటుంది, కూలిపోద్ది భూకంపం వస్తే. ఆ వ్యక్తుడు మట్టికి మట్టి అయిపోతాడు, పరలోకం వెళ్ళిపోడు. ప్రైజ్ ద లార్డ్. మన నిరీక్షణ పరలోకం. అర్థమవుతుంది అందరికి వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇంకేంటి నెక్స్ట్ ఏంటంట? నిష్కపటమైన విశ్వాసం. మూడవది నిష్కపటమైన విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం నీకు ఉండాలి. ఎవరి మీద? దేవుడి మీద. హల్లెలూయా. నీ ముందున్న సేవకుడు ఎలాంటోడో అది కూడా నీకు ఉండాలి ఆలోచన. అంటే ఎవరి మీద ఉండాలి విశ్వాసం? నెక్స్ట్ నువ్వెవరు నమ్మాలి? మా సేవకుడు నమ్మకస్తుడండి, అందరిలాంటి సేవకుడు కాడండి అనే మనసు నీ లోపల ఉండాలి. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఒకటే కాదండి, దేవుడు పంపిన సేవకుడు కూడా నువ్వు నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నమ్మిన సేవకుని కూడా నువ్వు గుర్తించకపోతే నీకేం అర్థమవుతున్నట్టు వాక్యం? ఒకసారి నేను ఆంధ్రలో సేవ చేస్తున్నప్పుడు, హల్లెలూయా, ఒక పెద్ద విలేజ్కి వెళ్ళిన, అది మండలం కాదు కానీ మండలం అంతా పెద్ద విలేజ్ లాగా ఉంది. చిన్న చిన్న విలేజ్ కూడా పెద్ద విలేజ్. అది గుడివాడకి దగ్గరలో ఉంటుంది ఆ ఊరు. నేను సువార్త కొరకు ఒకళ్ళు అడ్రస్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టాను ఒక ఇంటి దగ్గర. పాస్టర్ అనగానే అక్కడ చాలామంది ఎంతో ఆసక్తి వస్తారు ప్రార్థనకు. హల్లెలూయా. మన తెలంగాణలా కాదండి, ఇది ఎండిపోయిన తెలంగాణ. అక్కడ పచ్చగుంది దేవుని కృపను బట్టి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ దేవుని గురించి ఆశ కలిగిన వారు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ ఉన్నారండి ఎవరో కొందరే, మళ్ళీ అది కూడా అందులో కూడా మళ్ళీ సరిగ్గా యథార్థంగా ఉంటారు మళ్ళీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను వెళ్ళి ప్రార్థన పెట్టాను. ఆ ఇంటి అమ్మతో ఒక మాట చెప్పిన, అమ్మ మీకు పరిచయం కదా, ఊరు వాళ్ళకి కదా, మీ ఊరు కదా ఇది, ఎవరెవరు దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు దేవుని బిడ్డలు లేకపోయినా వాళ్ళు ఒకవేళ అవసరతలు ఉంటే కనుక వాడిని కూడా తీసుకుంటామమ్మా, ఒకసారి చెప్పి వస్తామంటే అమ్మ ఆసక్తితో పెద్ద మనిషి అయినా ఇల్లు తిరిగి ఆ బజార్ అంతా చెప్పేసి వస్తే మొత్తం ఒక 30 మంది 40 మంది కూర్చున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యవనస్తులు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, వృద్ధులు వచ్చారు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చేసారు. నేను వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. నాకెందుకో సడన్గా ఒక ఆలోచన వచ్చింది. వాక్యం మధ్యలో చెప్పాను ఏంటంటే, అమ్మా మీరు అబద్ధ బోధకులను చూశారా ఎవరైనా అని అన్నా. హల్లెలూయా. మీరందరూ చర్చికి వెళ్ళేవారు కదా అని అన్నా. అవునండి చర్చికి వెళ్ళేవారు మేము అని అన్నా. మీరు అబద్ధ బోధకులను చూశారా అని అన్నా. వారు నోరు ఎల్లబెట్టి బాగా చూస్తున్నారు నా ముఖం. ఏమని చెప్పుదుము? అబద్ధ బోధకుడు అని ఎవరిని అనాలి ఇప్పుడు? అనవసరం ఎవరి పేరు పెట్టాలి ఇప్పుడు? నేను ఫలానా వ్యక్తి అని ఎందుకు ఇప్పుడు ఆ పేరు చెప్పడం ఏంటి అసలు? అందరూ పాస్టర్లే, అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు, అందరికంటే అందరూ మంచి తెల్ల డ్రెస్ వేసుకుంటున్నారు, అందరూ మంచిగా ఉంటున్నారు, అందరి దగ్గర చర్చిలో ఉన్నాయి, అందరూ ఇదే బైబిల్ ఉంది కదా, అందరూ యేసయ్య గురించే పాటలు పాడతారు కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తూ బాగా చూస్తారు. ఏంటమ్మా మీకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పింది? మీరెవరైనా అబద్ధ బోధకం చూసారా అని అన్నా. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఆ ఊళ్ళో 60 చర్చిలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. ఎన్ని చర్చిలు అంట? 60 చర్చిలు ఉన్నాయండి మా ఊర్లో అన్నారు. అమ్మా 60 చర్చిలా? మా ఏరియాలో మండలానికి ఒక చర్చి కూడా ఉండదు. హల్లెలూయా. మా తెలంగాణలో మండలానికి ఒక 2 చర్చిలు ఉండవు. ఒక జిల్లాకు కలిపి మినిమం వస్తే ఒక 50 ఉంటాయేమో అంతే. కానీ ఒక్క దాంట్లోనే 60 ఉన్నాయంట ఒక ఊరిలోనే. సరే మరి యేసుప్రభు చెప్పాడు కదా అబద్ధ బోధకులు వస్తారు, వారు తోడేలా ఉండి కూడా గొర్రెచర్మం కప్పుకొని వస్తారన్నారు. మరి నిజమా వాస్తవగా ఈ మాట? ప్రభు చెప్పిన మాటలు మీరే తిన్నారు కదా అంటే విన్నామండి. వాస్తవేనంటే వాస్తవే. మరి ఈరోజు మీరు ఎవరైనా చూశారా? ఆ రోజు ప్రభు చెప్పారంటే ఈరోజు ఇంకెక్కువ ఉంటారు కదా. మరి చూశారు ఎవరైనా అంటే వారు ఎవరు గురించి చెప్పట్లేదు.
హల్లెలూయా. అంటే వాళ్ళు గుర్తించారా? భక్తి చేసుకుంటూ వెళ్తున్నారు కానీ వాళ్ళకి గుర్తించేవారా? ఎవరైనా మోసగాడు వస్తే మీరు గుర్తిస్తారా? పాస్టర్ అని చెప్తే వచ్చి గుర్తిస్తారా? నేను చెప్పాను, సరే ఈ విషయం మీకు తెలియదు కనుక ఈ విషయం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తానని చెప్పేసి వాక్యం గురించి చెప్పాను. 2 రెఫరెన్సులు తీసుకొని అబద్ధ బోధకులు అంటే ఇలా ఉంటారమ్మా, మీరు ప్రభువు పంపిన సేవకుడైతే ఇలా ఉంటాడని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచారు వాళ్ళు. అవునయ్యా నిజమే. ఎప్పుడు మీరు గుర్తుపట్టండి మీ ఊరిలో ఎవరు అబద్ధికులో ఎవరు యథార్థవంతులో సేవకులు గుర్తుపట్టండి అన్నారు. హల్లెలూయా. ఈ గ్రహింపు ప్రజలకు కలగజేయాలన్నా వద్దా? కలగజేయాలి. మన మధ్య ఉంటారు కొందరు యథార్థంగా వాక్యం వింటారు కానీ వాక్యం ఒప్పుకోరు. మళ్ళా ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటారు కానీ వాక్యానుసారం అనుసరించి నడుచుకోలేరు. ఎందుకంటే నేను ప్రజల మధ్య తిరుగుగా అనేక రకాల మనుషులను చూస్తూ ఉంటాను. నేను ఒక యవ్వనస్తుడు అన్నాడు, హల్లెలూయా, మీరు చెప్పే వాక్యం అంతా కూడా పాస్టర్ గారు ఇంత ఖచ్చితంగా, ఇది పూర్వకాలం ప్రజలైతే అట్లా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు అలాంటి పెద్ద మనుషులు భక్తులు, ఈరోజు అంత ఖచ్చితంగా ఈరోజు చేయలేరు, ఆ బోధ ఇప్పుడు నడవదు అని అన్నాడు. ఏంట్రా మాట్లాడేది నువ్వు? హల్లెలూయా. నా లోపల అనుకున్నా, ఏంట్రా బాబు నువ్వు మాట్లాడేది? వాక్యం మారుతుందా? మారదే. హల్లెలూయా. భూమాకాశం గతిస్తున్న నా వాక్యము మారదన్న, నా మాటలు మారవు అన్నాడు. అపొస్తలులకు ఇచ్చిన బోధ అదే, ఏదో మనకిచ్చిన బోధ అదే. కాలం మారినా బోధ మారదు, మనుషులు మారినా బోధ మారదు, పరిస్థితులు మారినా దేవుడు వాక్యం తీసుకోడు మళ్ళీ రిటర్న్. అపొస్తలులకు ఇచ్చాడు మళ్ళీ రిటర్న్ తీసుకోడు ఆయన. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ కాలంలో చెప్పాడు అట్లా అంటారు. ఆ కాలం చెప్తే ఈరోజు ఎందుకు పట్టుకున్నాం మరి బైబిల్? నువ్వు ఆ కాలంలో రాసిన మాటలు కదా ఇవి, మరి ఈరోజు ఎందుకు పట్టుకుంటున్నావు? ప్రభు అన్నాడు, దీంట్లో నుంచి ఒక్కటి తీసేసిన, దీంట్లో ఒకటి కలిపిన వాడికి ఏమవుతుంది? శాపం, తెగుళ్ళు అన్నీ వాడికి సంభవిస్తాయి అంట. ఇంత డేంజర్ పరిస్థితిలో ఉంటే, ఇంత ఖచ్చితమైన ప్రమాణంతో కూడిన వాక్యం ఉంటే, దీన్ని బట్టి నువ్వు ఆ రోజుల్లో ఉంది బోధ, ఈ రోజులు లేదు, ఇంత ఖచ్చితంగా ఆ రోజులు నడుచుకున్నారు కానీ ఇప్పుడు నడుచుకోరు అంత చెప్పొద్దు అంటే నీవెవరు చెప్పడానికి నాకు? హల్లెలూయా. నడుచుకోకపోతే వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యజీవం కావాలన్నా కష్టపడి ఖచ్చితంగా. ఇక్కడ నేను పోయినవారం చెప్పాను కదా, శోధన వరకు వస్తుంది. నీతిమంతుడు కలిగే శోధనలు అనేకములు, శ్రమలు అనేకములు. ఖచ్చితంగా పడ్డోడికి కష్టం వస్తుంది, ఇబ్బంది, శోధన వస్తుంది. మిగతా వారికి ఏ శోధన రా? సైతానికి తెలుసు. యోబు ఎవరో తెలుసు. యోబు లాంటి బ్రతకని వారు ఎవరో సైతాన్ తెలుసు. అంటే ప్రభు కొరకు ఖచ్చితంగా జీవించే వాడిని సైతాన్ ఎరుగుతాడు. ఆ వ్యక్తి నిలబడొద్దు ఇట్లా ఖచ్చితంగా, ఇంత ఖచ్చితంగా నిలబడి ఇంకేమన్నా రక్షిస్తాడు ఈ వ్యక్తి, అందుకే ఈ వ్యక్తిని పడకూడదామని ఎంతో ప్రయత్నంలో సైతాన్ ఉంటాడు. అందుకే పేతురున్నాడు, ఎవరు మింగుదునా అని వాడు తిరుగుతున్నాడంట. అందుకే మంచి విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం కలిగి ప్రభు కొరకు మనం ఎలా ఉండాలి? నిజమైన బోధలో నిలిచి ఉండాలి. ఏ వాక్యం సత్యమైందో, ఏ బోధ సత్యమైందో విని ఆ విశ్వాసంతో దాంట్లో నిలబడాలి. నెక్స్ట్ విశ్వాసం ఏమొస్తుందంట? ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ వస్తుందంట. ప్రేమ అంటే ఏంది? ప్రేమ ఎలాంటిది? నీ లోపల దేవుని ప్రేమ ఉందనుకో, ఎలా ఉంటావు నువ్వు? ఉపదేశంలో 4 ఉన్నాయి. పవిత్ర హృదయం, హల్లెలూయా, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, అందులోంచి కలిగే ప్రేమ, 4 ఉన్నాయి. హల్లెలూయా. నెక్స్ట్ ఏముంది? ఈ 4 కొన్ని ఆగిపోతాయి ప్రభుని చూసిన తర్వాత, కొన్ని ఒకటి నిలిచి అన్నాడు. ఆ వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం అందులో 13వ వచనం చదవండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు పౌలు గారు?
ఏమని చెప్తున్నాడు? శ్రేష్టం లాస్ట్ చెప్పొద్దు, ఫస్ట్ చెప్పండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలు ఎవరు ఉండారంట? నంబర్ 1, నువ్వు దేవుడికి ఇష్టలుగా ఉండడానికి విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, విశ్వాసం ఉన్న వ్యక్తి నిరీక్షణ కలిగి ఉంటాడంట. అంటే ఎదురు చూస్తాడు ఆయన రాకడ కొరకు. ప్రభువా నువ్వు ఏదో ఒక రోజు వస్తావో ఆ రోజు నేను విడబడమో లేపబడమో జరుగుతుంది. ఆ రోజు నేను ఎత్తబడాలి కానీ విడబడకూడదు. మరి విడబడద్దంటే నేనేం చేయాలి? నీ ఉపదేశానికి ఖచ్చితంగా నేను లోబడాలి. ఎవరి మొహం నేను చూడకూడదు, ఏ గుంపు నేను నాకు అనవసరం. నా గురి నువ్వై ఉన్నావు, నీ వాక్యం అయ్యింది. నేను ఉపదేశం నిలబడాలి, విశ్వాసం కాపాడుకోవాలి. నేను ఆ విశ్వాసం నుంచి నేను నిరీక్షణ కలిగి ఉండాలి. నెక్స్ట్, ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ లేదనుకో నీ లోపల ఏం చేస్తావు? దేవుని ప్రేమిస్తావా? నా మాటలు గైకొన్నోడికే ప్రేమ ఉంటుంది అన్నాడు. ఆ ప్రేమ ఉన్నోడే నా మాటలు గైకుంటుంది అన్నాడు. ఇక నీకు ప్రేమే లేకపోతే ఆయన మాటలు ఏమింటావు? దేవుడు మాటలు లేరు, మోసే మాటలు లేరు. అవునా కాదా? హల్లెలూయా. దేవుడు తన తరపున ఈ లోకములో శిష్యులను పెట్టాడు, తనకు ప్రతినిధులుగా పెట్టాడు. ప్రతినిధి అంటే తెలుసా? నేనేం మాట్లాడే మాటలు ఉన్నాయో అవి ఈ వ్యక్తి మాట్లాడతాడు, వెళ్ళిపో అంటాడు అన్నట్టు. హల్లెలూయా. రాయబారులు ఉంటారు ప్రతి దేశంలో. మన భారతదేశం తరపున ఒక వ్యక్తి ఉంటాడు అమెరికాలో. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇండియా గవర్నమెంట్ ఏమి ఆలోచన చేస్తుందో, ఏ మాటలు చెప్తుందో అవన్నీ అక్కడ చెప్పుకుంటాడు. ఆయన అక్కడ ఉండి చెప్తాడు, వీరే పోవాల్సిన అవసరం లేదు. ఆ సమాచారం అంతా అక్కడ అందుతుంది భారతదేశం నుంచి. అప్పుడు వారు అక్కడున్న రాయబారి ఏం చేస్తాడు? మధ్యవర్తి ఏం చేస్తాడు? అక్కడ వారికి చెప్తాడు, అక్కడున్న వారికి. ఇలా ప్రతి దేశంలో ఉంటారు రాయబారులు. అంటే పరలోకం ఉన్న గవర్నమెంట్ నుంచి యేసు ప్రభు ఎవరైతే పంపిస్తున్నాడు ఇక్కడికి, ఆ వ్యక్తి ఆయన సలహాలు, ఆయన ఆలోచనలంతా కూడా, ఆయన పెట్టిన నిర్ణయాలను కూడా ఈ వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలకు బోధించాలి. హల్లెలూయా. ఆయన పంపించాడంటే మరి ఈయన కూడా ఆయన తరపున వచ్చిండా లేదా? మోషే వాళ్ళ అక్క అన్న ఏమన్నారు? నీతోనే దేవుడు పలికించాడా? నీతులు దేవుడు మాట్లాడుతున్నాడా? మాతో దేవుడు మాట్లాడా అని మోషకు మాట్లాడారు వాళ్ళు. వాళ్ళే మోసేమనలేడు పాపం, మౌనంగా ఉన్నాడు. సరేలే పెద్దోళ్ళు కదా, నేను ఎట్టా చిన్నోనే కదా, మా ఇంట్లో కదా, నేను ఇంటున్నా కదా, అందరూ బయట వాళ్ళు వింటారేమో నా మాటలు, కానీ మా ఇంట్లో తిన్నారు కదా, అంత చిన్నగున్నప్పుడు చూశారు కదా అన్నట్టు పట్టించుకోకుండా ఈయన వదిలిపెట్టేశాడు మోసే, యథార్థవంతుడు కనుక. కానీ దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. హారోను, మిరియాము, మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అని అన్నాడు. ఎంబడ గడగడ వణుకుతున్నారు. దేవుడు పిలిచాడు, ఎందుకు పరిస్థితి? మీరు అక్కడ రండి, నేను మాట్లాడతా అక్కడ మీతో అన్నాడు. ఎంబడి వెళ్ళిపోయారు. మోషే కూడా వెళ్ళిపడ్డాడు. ఏంటి ప్రభా ఏమైందని? హల్లెలూయా. మోషేతో దేవుడు మిరియాముతో హారోనుతో మాట్లాడుతున్నాడు, అక్కతో అన్నతో. మీరేం మాట్లాడుకున్నారు? నా దాసులైన మోషే గురించి మీరేం మాట్లాడుకున్నారు? ఇక్కడ మోషే వాదించట్లేదు, దేవుడు వాదిస్తున్నాడు. మీరేమని మాట్లాడుకుంటున్నారు? మోషే అంటే మీరేమనుకుంటున్నారు? నేను అతనితో మాట్లాడతాను, కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాను. అతను నాకు ఇష్టమైన వాడు, అతను భూమి మీద అతని వంటి సాత్వికుడు ఎవడు లేడు. మీరేమని ఆలోచించారు మీరు అని మిరియాముతో హారోనుతో అనగానే ఎంబడి భయపడిపోయారు. ఎంబడి మోషే సాష్టంగా నమస్కారం చేసి, తండ్రి వారి పాపం క్షమించు అని అన్నాడు. హల్లెలూయా. అంటే దేవునికి ప్రతినిధి ఉన్నటువంటి వ్యక్తి మాట వినవలసి ఉంది. హల్లెలూయా. వాళ్ళ కఠినమైన మాట చెప్పిన లోబడితే నీకు దీవెన. అది కఠినమైన మాట దేవుని వాక్యంలో నుంచి.
హల్లెలూయా. అది నీకు చాలా చేదుగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు. ఉపదేశం అంటే చాలా బాధగా అనిపిస్తుంది మనకు. మీకు అది నాకు కూడా అనిపించింది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. హల్లెలూయా. నేను ఎవడు మాట వినకపోతే నాకు ఇబ్బంది వస్తుందా లేకుంటే సుఖం దొరుకుతుంది నాకు? ఉపదేశం లేనుడు మాట వినకుండా నేను దూరం ఉంటే ఉపదేశం లేనుడు ఏం చేస్తారు? ఉపదేశం లేనుడికి మంచి సహకరిస్తారు కదా. మరి నాకెవరు సహకరించడం? నేను దిక్కు లేని వాడికి అవుతా కదా. మరి ఉపదేశపరంగా ఉంటే ఇప్పుడు నేను ఏమవుతుంది? నాకు ఇబ్బంది అవుతుందా లేదా? మీకే అవుతుందా? నాకు కూడా అవుతుందా? నేను మనిషిని కాదా? అయినా సహించి మీకు కొంతకాలం శ్రమ మీరు సహించండి అని చెప్పాడు ప్రభు. అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు అన్నాడు. ఈ సహనం అనేది ఎందుకు పెట్టాడు మధ్యలో దేవుడు? అంటే నీకు కష్టం వస్తుందా నా కొరకు జీవిస్తే, నా ఉపదేశకుడు బ్రతి నీకు ఇబ్బంది ఎదురవుతుంది, సమస్య ఎదురవుతుంది, అయినా నిన్ను వదిలిపెట్టాను, నీకు కాస్త అవసరం తీర్చుకుంటూ వస్తాను, నెక్స్ట్ నువ్వు పరలోకం వెళ్తావు. ఇక్కడ మాత్రం ఏడవక తప్పదు, నువ్వు నవ్వుడు మాత్రం నీకు ఉండదు అన్నాడు. లోకం నవ్వుతుంది, సంతోషిస్తుంది, మీరు మాత్రం దుఃఖించి ఏడుస్తారు. కానీ పరలోకంలో మీరు నిత్యం ఆనందించబోతున్నారు. ఇప్పుడు ఆనందిస్తున్న ఈ లోకం ఏడబోతుంది నరకంలో పడి. ఇప్పుడు నా పక్షం ఉండి ఉపదేశం లోబడి ఖచ్చితంగా ఉండి ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు పరలోకం మందు మీరు సంతోషిస్తారన్నాడు. ఈ వాక్యాలు నీ హృదయంలో ఉంటే కనుక నువ్వు కదలవు, స్థిరంగా ఉంటావు దేవునిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నిరీక్షణ కలిసి సంతోషిస్తున్నావు, ఆనందిస్తావు. ఇది కొంతకాలమేనంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక నేను ఆగాలి, ఇక్కడ కొంచెం ఓర్పు పట్టాలి, సహించాలి నేను. అవునా కదా? లాస్ట్ నిలిచేది ఏంటంట? ప్రేమే. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ కష్టాన్ని ఓర్చుకుంటుంది, ప్రేమ అవమానాన్ని ఓర్చుకుంటుంది, ప్రేమ సహిస్తుంటుంది. ప్రేమే లేకపోతే దేవుడి మీద ఉపదేశంలో ప్రేమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అంటున్నాడు. ఇది నీ హృదయంలో నిలిచి ఉండాలి, అప్పుడు దేవుడు నేను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వినడం కాదు, నువ్వు నీ హృదయంలో నాటుకోవాలి. ఆ వాక్యానికి నిన్ను నువ్వు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. విను, వదిలిపెట్టదు. అవసరమైతే ఇంకోసారి వీడియో విను. నీకు సాయంత్రం టైం ఉండగా వీడియో పెట్టుకొని విను మళ్ళీ ఒకసారి. అందుకే వీడియో చేస్తున్నాను నేను. తెలియని వారు తెలుసుకోవడానికి, వింటున్న వారు ఉపదేశం వింటున్నారు మరలా విని దాంట్లో నాటబడాలని. హల్లెలూయా. ఎవరు ఉపదేశం లేకుండా బ్రతకకూడదు, ఎవరు ఉపదేశం బయటికి వెళ్ళిపోకూడదు. ఉపదేశంలో ఉంటేనే నువ్వు దేవుని చిత్తంలో ఉంటావు, దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఉపదేశం వదిలిపెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోతావా, సైతాన్ నీ కొరకు కాచుకొని ఉందేమో చూసుకో, జాగ్రత్త. ఉపదేశం విని బయటికి వెళ్ళిపోతే సైతాన్ నీ కొరకు కాచుకొని ఉంటాడు. వాని చేతులు పడొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, నన్ను చంపిన పర్వాలేదు, నీ చేతుల కింద ఉంటే నువ్వు నీ ద్వారా నీ శిక్ష అనుభవిస్తా, కానీ నేను సైతాన్ ద్వారా శిక్ష అనుభవించను ప్రభువా అని దావీదు వలె ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కదలక స్థిరుడవై ఉండాలి ఉపదేశంలో. ప్రభువా, నా శత్రు చేతిలో పడొద్దు, నీ చేతిలో పడమే నాకు క్షేమం అని దావీదు దేవుని యొక్క శిక్షను ఒప్పుకున్నాడాయన. ఉపదేశంలో నిలుచున్న ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో క్షేమకరమైన జీవితం వారు చూస్తారు. వాళ్ళు ఇప్పుడు కాకపోతే రేపైన వాళ్ళు చూస్తారు.